సో నా హియర్ ఏ హీరో అంటే అతను నిజంగా హీరోవా? సడన్గా హీరో అయిపోయాడు. మీలాంటి చిన్న కుర్రాడే. అంటే భయపడతాడు, చీకటి అంటే భయపడతాడు, చీకట్లో బెడ్రూమ్లోకి వెళ్ళడానికి భయపడతాడు, లేదు అంటే బాత్రూంలోకి వెళ్ళడానికి భయపడతాడు, మమ్మీ దా అని పిలుస్తాడు, లేదు అంటే వాళ్ళ గ్రాండ్ మమ్మీని పిలుస్తాడంటే నాయనమ్మ నాతో రా బాత్రూమ్కి వెళ్తున్నాను అని ఆ పిలిచే వయసున్న కుర్రాడు, మేబీ అండర్ 11 years ఏజ్. ఆ కుర్రాడు వాళ్ళ ఫాదర్తో బెట్టింగ్ వేసుకొని ఒక్కడు పండుకోవడానికి సాహసించి రాత్రి పండుకొని దొంగను పట్టుకుంటాడు. అది కహానీలో ఉన్న ట్విస్ట్. కహానీ మే ట్విస్ట్ అయ్యి అన్నట్టు ఇక్కడ ఈ కహానీలో అది ట్విస్ట్. అయితే ఆ ముందు ఏం జరిగింది అది రైటర్ చాలా ఫన్నీగా రాశాడు. హూ ఇస్ దిస్ రైటర్? ముందస్తుగాను మనం ఈ రైటర్ గురించి చెప్పుకోవాలి అంటే మాల్గుడి డేస్ అని కొన్ని సీరియల్స్ మనం చూసుంటాం ఎక్కడైనా టీవీ సీరియల్లో. దాంట్లో ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, స్వామి అని ఉంటాడు. ఆ స్వామి అన్న కుర్రాడు ఇక్కడ హీరో. అండ్ వాళ్ళ ఫాదర్తోనూ ఇతను బెట్టింగ్ కాస్తాడనమాట. అయితే ఈ బెట్టింగ్ కాసే ముందు అతని తాలూకా బిహేవియర్ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ పక్కలో తప్పించి ఇంకెక్కడ పడుకోలేడు, నాయనమ్మ పక్కలోనే పడుకుంటాడు. అతను చాలా భయస్థుడు. అట్లాంటి కుర్రాడు దొంగను పట్టుకుంటాడు. అయితే ఇది ఫన్నీగా ఉంటుంది, మనం చదువుతున్నప్పుడంతా మనకి కొంచెం ఆనందం వేస్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ కథ రాయడంలోనూ అది గొప్పతనం. ఆర్కే నారాయణన్ అని అతను ఈ కథ రాశాడు. ఆర్కే నారాయణన్ అతను ఎన్నో కథలు రాశాడు, నావెల్స్ రాశాడు. ఈ నావెల్స్ ఈ కథలు కూడాను మంచి ఫేమస్ అయిపోయాయి. అదొక్కటే కాదు, అతను ఈ నావెల్స్లోనూ ఈ కథల్లో కూడాను ఒక స్టేషన్ ఉంటుంది మాల్గుడి అని. ఆ మాల్గుడి స్టేషను అతను వర్ణిస్తాడు, కానీ అది నిజంగా ఎక్కడా లేదు, ఇతని కథల్లోనే ఉంటుంది ఆ మాల్గుడి స్టేషన్. చాలామంది ప్రయత్నించారు ఎక్కడైనా మాల్గుడి ఉంటుందా అని, లేదు, ఇతని కథల్లోనే దొరుకుతుంది. ఆ స్టేషన్ మాస్టరు, ఆ తర్వాత జెండా చూపించడం, ఇవన్నీ కూడా కథలో చక్కగా చూపిస్తాడు. తర్వాత కొంత స్కూల్స్, ఆ స్కూల్ టీచర్ టిపికల్ టీచర్ ఎట్లా ఉంటాడు, స్కూల్ విజిట్స్, ఆ విజిట్స్ ఎట్లా ఉంటాయి, క్రికెట్ ఆడడం అది ఎట్లా ఉంటుంది, ఇవన్నీ టిపికల్ థింగ్స్ అన్నీ కూడా దాంట్లో వర్ణించాడు. ఇంకొక కథ ఉంటుంది దాంట్లోనూ మన లాటరీస్ గురించి చెప్తారు. ఒక మేళా జరిగింది అనుకోండి, ఆ మేళాలో ఏమొచ్చి లాటరీలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇఫ్ ఐ హ్యావ్ ఏ కార్, అది ఎవడో కొనడానికి రావట్లేదు, పేపర్లో కూడా వేయించాను, ఎవడో కొనడానికి రావట్లేదు. అయితే బెస్ట్ మెథడ్ ఏంటి దీన్ని అమ్మేయడానికి? 10 రూపాయల టికెట్లు పెడతాను, లేకపోతే 100 రూపాయల టికెట్, ఒక్కొక్క టికెట్ 100 రూపాయలు. ఎవరికి లాటరీ వస్తుందో వాడికి అతనికి ఆ కారు ఇచ్చిస్తాను. బాగుంది కదా. దెర్ విల్ బి మెనీ పీపుల్ ఆఫ్టర్ దట్. 100 రూపాయల కదా టికెట్, ఓన్లీ 100 rupees a ticket. సో దే పే అండ్ టేక్ ద టికెట్స్. నార్మల్గా ఆ కార్ నేను 1,00,000 రూపాయలకు అమ్ముదాం అనుకున్న అమ్మపడట్లే, కానీ ఈ 100 rupees టికెట్స్ ఒక 1,000 or 2,000 ఐ కెన్ సెల్ ఈజీలీ. వై? బికాస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద కార్ టు దెమ్. మారుతి ఆల్టో కార్ 10 years old, సింగిల్ హ్యాండెడ్. 100 రూపాయల టికెట్ కొనండి, కొంటే డ్రా పలానా తారీఖు తీస్తాం, ఇచ్చేస్తాం. ఇలాగ చాలామంది వాళ్ళ వస్తువులాగా అమ్మేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమిటి అమ్మబడింది అంటే మీకు చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. రోడ్డు వేయడానికి పెద్ద మిషన్ ఉంటుంది కదా, పసుపచ్చగాను ఎల్లో మిషను, దాంతో పెద్ద పెద్ద రోలర్స్ ఉంటాయి, రోడ్డు వేస్తారు. ఆ రోలరు అమ్మబడింది లాటరీలోను. మన రైటర్ గారికి ఆ లాటరీ వచ్చింది. నౌ జస్ట్ థింక్, ఆ రోలర్ని డ్రైవ్ చేయడం ఎలా? కార్ అయితే డ్రైవ్ చేసుకెళ్ళిపోవచ్చును, లేకపోతే వచ్చిన డ్రైవర్నో లేకపోతే మా ఇంట్లో ఎవడికో తెలిసిన వాడు డ్రైవింగ్ తెలిసిన వాడు పట్టుకెళ్ళిపోవచ్చును. కానీ రోలర్ డ్రైవ్ చేయడం అన్నది సాధారణంగాను చాలా తక్కువ మందే ఉంటారు. ఏ మున్సిపల్ ఆఫీస్లోనో కార్పొరేషన్ ఆఫీస్లో దాంట్లో ఉంటారు. అతను రావాలి, అతను వస్తే ఇది పట్టుకెళ్ళగలడు. నౌ ది డిఫికల్టీస్ ఫేస్డ్ బై హిమ్, ఓన్లీ ఆన్ రీడింగ్ దట్ స్టోరీ వీ కెన్ ఎంజాయ్. అది సరిపోయింది కదా. అలాగే ఇక్కడ మనకి
ఒక స్టోరీ ఉంది దీంట్లో, హీరో స్వామి, రైట్? అయితే ఈ స్టోరీ దేని గురించో మనం చదువుతాం. ఫాదర్ వాజ్ సిట్టింగ్ అండర్ ది హాల్ ల్యాంప్ అండ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ల్యాంప్ అని చెప్పబడింది అంటే ఈ ట్యూబ్ లైటా, లేదు అంటే అలా బల్బా? నో, కిరోసిన్ ల్యాంప్స్ దే యూస్ టు హ్యాంగ్ ఇన్ ద హాల్. అక్కడి నుంచి ఆ ల్యాంప్ నుంచి లైట్ వస్తుంది, చదువుకోవాలి. సో ఫాదర్ వాజ్ సిట్టింగ్ and he was reading a newspaper. In our last class we have talked about past continuous. Was reading, was sitting. ఈ రెండు కూడాను పాస్ట్ టెన్స్లో జరుగుతూ ఉండేవి. He looked over the newspaper and said, అంటే చదువుతూ పేపర్లోంచి బుర్రెత్తి మాట్లాడాడు. రైట్? స్వామి లిజన్ టు దిస్, అబ్బాయ్ విన్రా అని చెప్పాడు. వాట్ ఇస్ దట్ వన్? ఏ న్యూస్ ఐటమ్ హీ వాజ్ రీడింగ్ టు స్వామి. News has been received about the bravery of a village lad who was returning home by the jungle path. While he was in the middle of the jungle, he came face to face with a tiger. The newspaper gave a detailed account of the boy's fight with the tiger. It also described how the boy flew up a tree where he stayed half a day. At last, some people came that way and killed the tiger. Now, this is the news item father read to his son Swami. So, father was sitting, father was reading, present continuous, right? And he looked over the newspaper and said. Then what happened when he was reading? What happened? When he was reading, he himself looked up from the paper and said to his son Swami. What is it, Swami? Listen to this. News has been received about the bravery of a village lad. L-A-D, lad means a boy. Village lad, village boy, who was returning home by the jungle path. In a village there are no roads, right? And the people are to go to the jungle for wood, for fruit, for leaves, for anything. They are connected with the wood. They are not separate from the jungle. Even if they are to go to other village, they are to walk through the jungle and they reach the other village. So jungle is all for them. Through that only they live, through that only they walk. So this lad was walking back home through the jungle. What happened? He was encountered. He encountered a tiger. He was encountered by a tiger. Right? So that is here he came face to face. To encounter is to come face to face. The newspaper gave a detailed account of the boy's fight with the tiger. And in the newspaper, in that column, it is very clearly described how the boy fought with the tiger. And also described how he climbed a tree. చెట్టు మీదకి ఎలా ఎక్కిపోయాడు, గబగబా ఎక్కిపోవడాన్ని ఫ్లూ అప్ ది ట్రీ. ఇక్కడ ఫ్లూ అప్ ఏ ట్రీ మీన్స్ వాట్? టు క్లైంబ్ ద ట్రీ వెరీ ఈజీలీ అండ్ క్విక్లీ. It is not that he has flown and gone up to the tree. No. He ran or he climbed the tree very quickly. Means we should learn how to climb a tree. Now, if we see our case, there are no trees nearby. Either at home or at school, we don't have trees. And now, can we climb a tree? If I question that, maybe only one or two boys may answer, I know how to climb a tree. That too, can you climb the tree so easily as a village boy? You will say no. Right? Climbing a tree is not an easy task. Okay?
So that we have to practice how to climb a tree and how to swim. Of course, most of you boys know how to swim because your fathers are allowing you to go into the swimming clubs and you are learning swimming there in the pool under the coach. But swimming is also a must. We should learn it. Okay? So here the boy fought with the tiger and he flew up the tree. And next, those who were passing by, the villagers, etc., they had come and they killed the tiger. That is the rest of the story. But what is the noteworthy here? ఏదైతే మనకి తెలుసుకోవాలో అది ఏంటి అంటే ది బాయ్స్ బ్రేవరీ. Now, every year 26th January